హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూసుకున్నట్లయితే ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రత్యర్థులపైన నిందలు వేసే పార్టీలు తమ పాలన ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను పరిపాలిస్తున్నా కానీ ప్రజలకు ఎందుకో నచ్చట్లేదంటూ ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయనకే అర్థమైందంటే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ఒకసారి పూర్తిగా అర్థం చేసుకోండి. ఈ క్రమంలోనే గతంలో చాలామంది కారుమూరి వెంకటరెడ్డి గారి పైన పార్టీలో ఆడితో సంబంధం ఏంటని కొంతమంది, పీకేశారని కొంతమంది, ఇప్పుడు కొత్తగా ఇంకో వివాదాన్ని ఎత్తుకొని ఏదో విధంగా డౌన్ చేయాలని చూస్తున్నారు. అసలు ఏంటి? ఏం జరుగుతుంది? కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నా కూడా ఎందుకు లేరనే విధంగా చేయవలసి వస్తుందనే విషయాలు క్లియర్‌గా కనుక్కుందాం. మనతో పాటు కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్ వెల్కమ్ టు మై స్టూడియో సార్. నమస్తే అన్న. ఏంటన్నా మీ మీద ఏంటి ప్రత్యేకంగా చాలామందికి ఈ మధ్య ప్రేమ ఒక రేంజ్‌లో పెరిగిపోతున్నట్టుంది? అంటే నన్ను రోజు లైవ్‌లో ఉంచాలని నన్ను చూస్తున్నట్టున్నారు. ఆళ్ళు ఉంచినా ఉండకపోయినా నేను ఎటు ఉంటా. ఇంకా ఎక్కువ సేపు లైవ్‌లో ఉండాలని కోరుకుంటున్నట్టున్నారు. మీ మీద అభిమానం గట్టిగా పెరిగినట్టుంది. వాళ్ళు నా మీద ఎంత విపరీతమైనటువంటి ద్వేషాన్ని కనపరుస్తున్నారనేది అక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. నన్ను అరెస్ట్ చేయగానే స్టార్ట్ అయింది ఇది. నన్ను అరెస్ట్ చేయగానే నేనేదో హార్పిక్ అని, ఇంకోటేదో పోలీసులనేదో తోసేశానని ఈ విధంగా ప్రచారం చేశారు. ఇదొక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి దాని తర్వాత నేను ఎమ్మటనే నెక్స్ట్ రోజు బయటికి రావడంతో ఇంకొకటి తీసుకొని వచ్చారు తెర మీదకి. ఏమని? రెడ్డి కాబట్టే తొందరగా వచ్చేసాడని అదొక వివాదం తీసుకొని వచ్చారు. సో దానికి మనం వివరణ ఇచ్చాం. 2 అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒక అతను మీకు తెలుసు కదా, మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏదో నన్ను వాడు వీడని మాట్లాడితే మేము క్లియర్‌గా నేను కూడా దానికి చెప్పడం జరిగింది మీ ఇంటర్వ్యూలోనే. తర్వాత మా పార్టీ వాళ్ళు కూడా అతనికి మాకు సంబంధం లేదు, అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో యూట్యూబ్‌లో మా పార్టీ అని చెప్పుకుంటున్నాడని అది చెప్పారు. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ అదే వ్యక్తి ఇంకో ఛానల్‌లో ఏదో మాట్లాడితే ఏదో చుండూరులో, అంటే మాది చుండూరు మండలం. అవును. మాది చుండూరు కాదు, చుండూరు మండలం. చుండూరు మండలం. ఓకే. మా విలేజ్ కారుమూరిపాలెం. ఓకే. సో మాది చుండూరు విలేజ్ కాదు. ఓకే. సో చుండూరు మండలం మా హెడ్ క్వార్టర్. మా హెడ్ క్వార్టర్ అది. ఓకే. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఏది జరిగినా నాకు వర్తించిద్దంటే కుదరదు కదా దాంట్లో. సో ఇప్పుడు కారుమూరిపాలెం నా విలేజ్. సో ఆ చుండూరులో అప్పుడు జరిగినటువంటి దళితుల ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి దాంట్లో అసలు మా ఊరాలకు కానీ లేకపోతే మా కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం, దానికి సంబంధం అసలు లేదు. ఎందుకు? జరిగింది ఆ ఊర్లో జరిగింది. అవును. మా ఊర్లో జరిగినటువంటి సంఘటన కాదు. రెండోది ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళకి మా కుటుంబానికి ఎటువంటి బంధుత్వం కానీ అసలు ఎటువంటి రిలేషన్ లేదు. సో నా వయసు అప్పుడు 4-5 ఏళ్ళు ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ జరిగింది 1991 ఐ థింక్. నా వయసు 4-5 ఏళ్ళు ఉంటుంది. 4-5 ఇయర్స్. మా తండ్రి గారి మీద ఒక్క కేసు లేదు ఇప్పుడు వరకు, ఉండదు కూడా. మా తాతగారి మీద ఒక కేసు కూడా లేదు. మా తాతగారు చనిపోయి ఉన్నాడు ఆల్రెడీ. సో రెండోది నా మీద ఎటువంటి కేసులు లేవు. మొన్న ఈ మధ్య మనం పొలిటికల్ కేసులు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 18 నెలల కాలంలో పెట్టిన పొలిటికల్ కేసులు తప్ప అంతకుముందు నా మీద ఏ కేసులు లేవు. సో ఏదంటే ఇట్లా ఒకటి కులాల మధ్య ఇది తీసుకొని వచ్చి ఏదో చెయ్యాలనేది తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. సో ఖచ్చితంగా దాన్ని నేను ఎందుకు కూరుకుంటా? సో మీరు ఎంత జట్టగొట్టే కొందుకు నేను అంతే రెస్పాండ్ అవుతా. మీకు సాకిరేవు ఖచ్చితంగా రోజు పెడతా. మొన్న ఒక యాంకర్ అన్నారు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల, ముప్పొద్దుల అని మాట్లాడాడు కదా. మౌత్ పీస్ 4 పూటలు మాట్లాడతా. అప్పుడు 3 పూటలు తీసి 4 పూటలు మాట్లాడతా. మీరు ఇదే చేస్తే నాకు ఇదే పనిగా పెట్టుకుంటా. సో నేను ఎవరిని ఏ రోజు కించపరిచి మాట్లాడలా. సో నాకున్నటువంటి ఫ్రెండ్స్ ఏదైతే బీసీలు ఎక్కువ, ఎస్సీలు ఎక్కువ మంది నా దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో దానికి అసలు ఏందో ఎక్కడ దేనికో ఏ కేసుకో నాకు లింక్ పెట్టి రేపొద్దున నాకు తెలిసి రామారావు గారు మీరు చెప్పులేయించింది కూడా నేనే అంటారేమో. అన్న అంటాడు కొంచెం చదవని. చిన్నపిల్లాడు అప్పుడు వచ్చేసాడు ఇక్కడి నుంచి అని. అంటే ఇలా బతుకులు అట్టానే ఉంటాయి. లేదంటే వీళ్ళ ఇంటో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా నేనే కారణం, అలా ఒంటో ఏదన్నా సమస్యలు వచ్చినా నేనే కారణం అంటారేమో. రేపు మీ ఇంటో ఒంటో నేనేం రానులే కానీ మీ సమస్యలకు నేను కారణం కాదు. ఎవడైతే నా మీద ఈ ట్రోల్స్ చేస్తారో వాళ్ళకి ఒకటే చెబుతున్నా, మీరు మీ ఇంట్లో సమస్య వచ్చినా ఒంటో సమస్య వచ్చినా నేనని మాత్రం చెప్పమానండి. చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. సో నేనేమంటే పక్కింటోకి వెళ్ళి నేను ప్లేట్లో తినేవాడిని కాదు. ఎవరన్నా పిలిస్తే భోజనానికి వెళ్తా తప్ప దొంగసాటికి వెళ్ళి
ప్లేట్ ఎత్తుకొని వెళ్ళి తినేవాడిని కాదు. సో ఆ టైప్ నేను కాదు కాబట్టి మీరు ఆ టైప్ కాబట్టి సో నేను వాళ్ళకి క్లియర్గా చెబుతున్నాను. కాదండి. ఇప్పుడు మనకి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారంటే ఓకే. సీనియర్ జర్నలిస్ట్‌గా ఉన్న ఒక వ్యక్తి అంత దారుణంగా ఒక మీడియా మీడియాకి సంబంధించినటువంటి ఒక ప్యానెల్‌ని పార్టీ ప్రపోజ్ చేస్తే అందుట్లో ఏం లేడు, పేరు లేదు. ఆయన అదే మధ్యలో అదే కూడా మర్చిపోయా. ఈ అన్నిటి విషయాల్లో మధ్యలో ఇంకోటి ఏది నన్ను తీసేసి ఇంకొకరిని చేశారని ఒకటి, ఆ! ప్యానలిస్టులు దాంట్లో నాది లేదని ఒకటి. ప్యానలిస్టులకి అధికార ప్రతినిధులకి తేడా తెలియకపోక మీరెట్ట జర్నలిస్టులు అయ్యారు, ఎట్ట జర్నలిజం చదువుకున్నారు మీరు మళ్ళీ జోష్న అధికార పద్ధతిని వాళ్ళందరిని తీసుకొచ్చి ఆవిడకి కూడా మినిమం తెలియదా అని అని ఏం లేదు. అక్కడికి వెళ్ళినా తానా తందానా అనకపోతే అక్కడ వాళ్ళు పిలవరు కదా వాళ్ళకి డిబేట్లో. సో అందుకని నా ఛానల్లో కూర్చొని తెలుగుదేశం వాళ్ళు అట్ట మాట్లాడాల్సిందే. లేకపోతే ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేలు మాట్లాడవచ్చు, టీవీలకు వచ్చి ఎమ్మెల్యేలు మాట్లాడవచ్చు, వాళ్ళకి పదవులతో ఏం పని అవసరం లేదు కదా. అవసరం లేదు. అంటే మీడియా ప్యానలిస్టులు అని ఎందుకు వేస్తారు? సో ఆ మీడియా ప్యానలిస్టులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది జిల్లా అధికార ప్రతినిధులుగా ఉన్నారు, కొంతమంది రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వివిధ వింగ్స్కి ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీడియా ప్యానలిస్టులు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళందరూ కూడా రోజు యాక్టివ్ టీవీ డిబేట్లకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ప్యానలిస్టులుగా పెట్టి వీళ్ళనే పిలవండి, ప్యానలిస్టుల్ని వేరే వాళ్ళని పిలవద్దు అని. అంటే అధికార ప్రతినిధులు పిలుస్తారు, ప్యానలిస్టులు పిలుస్తారు, ఎక్స్ఎమ్మెల్యేలు పిలుస్తారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు పిలవచ్చు, వాళ్ళందరితో పాటు ప్యానలిస్టులు కూడా పిలవండి అని దానికి అర్థం. అవును. కానీ ఈ కుహానా మేధావులకి అంటే అంతకుముందంటే జర్నలిజం చదువుకున్నారు, ఇప్పుడు మర్చిపోయారు కదా. ఇప్పుడు పూర్తిగా టీవీ5కి టీడీపీకి మధ్య బ్రోకరేదంలో ఉండి మర్చిపోయారు కాబట్టి ఇట్టానే మాట్లాడతారు. సో ఎవడైతే నా మీద ప్రచారం చేస్తున్నాడో వాళ్ళకి ఒకటే చెబుతున్నా, మీరు ఎంత ప్రచారం చేస్తే నేను ఇంకా ఎక్కువ మాట్లాడతా. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు రోజుకు 2 గంటలు మాట్లాడేవాడిని, ఇంకొద్ది టైం పెంచుతా. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు హార్పిక్ అన్నారు, తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ పార్టీ నుంచి పీగేశారన్నారు, ఇప్పుడేమో ఏదో కసా చంపేశారంటున్నారు. అంటే 4 సంవత్సరాల ఏజ్లో మీరు కత్తి పెట్టుకుని వెళ్ళారా అనేది ఆలోచించాలి. అంటే 4-5 ఏళ్ళ వయసు నాకు అసలు 4-5 ఏళ్ళ వయసులో నాకేమంటారంటే అసలు మా నాన్న వాళ్ళ మీద ఏ కేసు ఉండదు. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయ కుటుంబం. సో ఎవరి మీద పల్లెతో మాట్లాడేవాళ్ళు కాదు. సో వాళ్ళని కూడా దీంట్లోకి లాక్కొచ్చి మా తండ్రి గారిని కూడా దీంట్లోకి లాక్కొచ్చారంటే వీళ్ళకి ఎంత దూరమైనా వెళ్తారు. రేపు పొద్దున ఇంకా మా భార్య అంటారు, లేదా మా పిల్లలు అంటారు, నా పిల్ల అంటారు, లేదా మా అమ్మ అంటారు, లేదా మా అక్క అంటారు. వీళ్ళ బతుకులే అంత. వీళ్ళకి రాజకీయంగా వీళ్ళ మగతనం లేదు, డైరెక్ట్గా ఎదుర్కొనే మగతనం లేదు. నేను సవాలు విసురుతాను, ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేసేటటువంటి వాళ్ళు మగ పుట్టక పుట్టుంటే, మీరనే పుట్టక మగ పుట్టక అయ్యుంటే, ఒక 1% అన్నా మీలో మగతనం ఏడి సస్తే నా మీద దుష్ప్రచారం చేసేవాడిని ఓపెన్ ఛాలెంజ్ ఏదంతా దమ్ముంటే నిరూపించండి. అంతే తప్ప పిచ్చి వాగుడు లేదంటే ఏది పడితే అది పోస్టులు పెట్టడం ఇది కాదు. డైరెక్ట్గా డిబేట్ చేయండి నాతో. ఇప్పటికి 2-3 సార్లు ఇలాగే ఎన్నిసార్లు చెప్పినా ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాయి. ఎవరు దిగజారాలు అన్న ప్రసాద్ దిగజారిపోతారు. వాళ్ళ బతుకులు ఎంత, వాళ్ళ బతుకులు ఫేక్ ప్రచారం లేకపోతే వాళ్ళు బతకలేరు. రేపు పొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కల గురించి కూడా వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తారు. వాళ్ళ బతుకులు ఎంత. ఎవడైతే నా మీద దుష్ప్రచారం చేశాడో రేపు పొద్దున వాళ్ళు డబ్బుల కోసం లేదా ఇంకో దానికోసం వాళ్ళ అమ్మ మీద వాళ్ళ అక్కల మీద కూడా దుష్ప్రచారం చేస్తారు. అలాంటి బతుకులు వాళ్ళు బతుకుతా ఉన్నారు. అంత దిగజారుతారంట. దిగజారిపోయారు సార్. ఇంకా దిగజారకేంది, పోయారు ఆల్రెడీ. దిగజారిపోయారు. దిగజారలే అన్న ప్రసారాలు దిగజారిపోతానే ఉంటారు. వాళ్ళ బతుకులే అంత. ఎవడైతే ప్రచారం చేస్తున్నాడో వాడికి సూటిగా చెప్తా ఉన్నా, మీ ఉడతూపులకి ఇక్కడ ఎవడో భయపడ్డావు, మీ ప్రచారాలకు చూసి ఇక్కడ నేనేదో భయపడి ఆగుతాను అనుకుంటే అది మీ భ్రమ. మీరు ఎంత ప్రచారం చేస్తే నేను ఇంకా అది ఎక్కువ మాట్లాడతా. సో ఎక్కడా కూడా తగ్గేదేలే. క్లియర్గా చెప్తున్నా, నాకు సంబంధం లేని నాకు అంటగట్టాలని ప్రయత్నం చేస్తే నా వాయిస్ ఇంకా బలంగా వినిపిస్తా. ఇదే పనిగా పెట్టుకుంటా పొద్దున్న సాయంత్రం దాకా. 3 పూటలు అన్నాడు, 3 పూటలు కాదు, పొద్దున్న సాయంత్రం దాకా ఇదే పని పెట్టుకుని మాట్లాడతా. మీరు ఏం చేస్తారు? తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లిగూడెం పార్టీ ప్రెస్ మీట్ అసలు ఆ ఉద్దేశంతో ఏం పెట్టలేదు. అడిగిన దానికి మనం ఫస్ట్ వేరే టాపిక్స్ మాట్లాడారు, అప్పుల గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన విలేకరు అడిగిందని ఆ తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ ఏం చేసాడు మూర్తి అనే వ్యక్తి? నేను పట్టించుకోలేదు, మరి చేశాడు లేదా నాకు తెలిసి ఏం చేయలేదు అనుకుంటా. ఇప్పుడు నేను ఒకటి చెబుతున్నా, ఇప్పుడు మీరు జర్నలిజంగా మీరు జర్నలిస్ట్గా బిహేవ్ చేయండి, మేము పొలిటికల్ లీడర్గా మేము ఎలా ఉండాలి అలా ఉంటాం. మీరు పెద్ద అంటే అందరూ ఇన్వాల్వ్ నా దగ్గరకు వచ్చి ఇన్వాల్వ్ అంటే కుదరదు. సో మీరు మాట్లాడితే నేను మళ్ళీ మాట్లాడతా. మీ ఓపిక ఉన్నంతసేపు మీరు మాట్లాడితే నా ఓపిక ఉన్నంతసేపు నేను మాట్లాడతా. సో ఇది కాదు కదా, ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నాయి వాటి మీద చర్చలు పెట్టండి. ప్రజా సమస్యలు ఏమున్నాయి, అప్పులు తీసుకొని వచ్చి ఏ గుడ్డిగాడిగా పళ్ళు తోమారు, 2,79,000 కోట్లు అప్పు చేసి, ఏం మరి మంచి జర్నలిస్టువి, అద్భుతమైన యాంకర్ అన్నావు కదా, మరి అద్భుతమైన యాంకర్ అడగాలి కదా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2,79,000 కోట్లు అప్పు చేసి ఏం చేసావయ్యా, మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవంటావేంది,
5,000 కోట్లు ఒక సంవత్సరం 1000 కోట్లు పెడితే మెడికల్ కాలేజ్ అయిపోతాయి కదా, అది కూడా చేయలేవా, చేత కాదా, ఇట్లాంటి కదా అడగాల్సిన జర్నలిస్టు. అంత దమ్ము లేదు మనోడికైతే. దమ్ముండ కాదు, తీసి అవతలేస్తారు రేపు పొద్దున ఆ ఓకే. నుంచి. అడగమనండి, నీకు మెడికల్ కాలేజ్ కట్టే దమ్ము లేదు, మీరు చేతగాని ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు అనగమని తీసేయపోతే తెల్లారు అడగండి. కరెక్టే. అడగచ్చి మెడికల్ కాలేజ్ అంటే నాకు చిన్న లెక్క నాకు చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉందన్న. ఎందుకంటే మీరు కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తీసుకున్నారు. అందుట్లో మీకు సంతకాలొచ్చింది దగ్గర దగ్గర 1,57,000 కోటి 4 కోటి లక్షలు. కోటి 4 లక్షలు. కోటి 54,00,000 కోటి 4 లక్షలు. కోటి 4,00,000 వచ్చినాయి. ఈ కోటి 4,00,000 ఎన్ని రోజుల్లో? 2 నెలలు. 2 నెలల్లో తీసుకున్నారు. అంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉందనేది ఇది రూఢి చేస్తుంది కదా! ఇక్కడ డెఫినెట్‌గా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆ ప్రభుత్వం ఇంత తొందరగా వైఫల్యం చెందటం అనేది బహుశా మన దేశంలో ఎప్పుడు మనం చూసుండం. వీళ్ళు వచ్చిన డే 1 నుంచే మీరు చూడండి. ఎందుకు నేనే ఎగ్జాంపుల్ నా మీదే. వీళ్ళు అధికారంలోకి వచ్చింది 4వ తారీఖు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం 12వ తారీఖు అయితే, ఈ మధ్యలో నా మీద కేసు పెట్టి వచ్చారు వచ్చిన కదా! నోటీసులు ఇచ్చారు. ఇంటికొచ్చారు. అవును. 9వ తారీఖు. సో ఇట్లుంటది పరిస్థితి. దాడులు, విధ్వంసం. సో ఐఏఎస్‌లా, ఐపీఎస్‌లా ఎవరిని చూడట్లా. ఐఏఎస్‌లా, ఐపీఎస్‌లా, జర్నలిస్ట్‌లా లేదంటే అపోజిషన్ ఎవరిని చూడట్లా. అందరిని తీసుకెళ్ళి బొక్కలో వేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. రెండో అంశం వచ్చేటప్పుడు క్లియర్‌గా ప్రభుత్వ సంపదనంట ప్రైవేట్ వాళ్ళకు దోచిపెడుతున్నారు. దీనిలో భాగంగా మేజర్‌గా చూస్తే మెడికల్ కాలేజీలు. 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే, దాంట్లో ఆల్రెడీ 6 కాలేజీలు అడ్మిషన్లు రన్ అవుతున్నాయి. ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో ఇంకొకటేమో పిడుగురాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తుంది కాబట్టి, మిగిలిన 10 కాలేజీలు ఏదైతే ఉందో ఆల్రెడీ 6 రన్నింగ్‌లో ఉన్నాయి. స్టూడెంట్స్ ఉన్నారు. ఒకటి పిడుగురాళ్ళ 7, మిగిలిన 10 ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో దాని మీద కోటి సంతకాల సేకరణ దీన్ని వ్యతిరేకిస్తుంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు, దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి 1,04,00,000 మంది సంతకాలు పెట్టారు. అంటే ఇవి కోటి కుటుంబాల కింద మనం చూడాలి. అవును. 1,04,00,000 సంతకాలు అనేది కోటి కుటుంబాల కింద చూడాలి. ఎందుకంటే కుటుంబంలో ఉన్న అందరూ వచ్చి కూడా ఒక్కోసారి పెట్టరు. సో ఎందుకంటే మనం ఇంటింటికి వెళ్ళి తీసుకునే కాదు. సో మనం ఒక డ్రైవ్ లాగా ఎక్కడ పెట్టి అక్కడికి వచ్చి చేసిన వాళ్ళు, కొంతమంది ఇంట్లోంచి లేడీస్ వచ్చి రారు కదా ఇంట్లోంచి బయటికి. కానీ ఆ మద్దతు కూడా మనం ఉందని భావించాలి. అంటే కోటి కుటుంబాలు అసలు ఇంటూ 2 వేసుకున్న 2 కోట్ల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారనుకోవాలి. మరి అంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇప్పటికే మొత్తం దివాలా తీసినటువంటి పరిస్థితి అనేది మనం క్లియర్‌గా అర్థం కావట్లేదు. అదే కదా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రెస్ మీట్‌లో కలెక్టర్ సమావేశంలో ఆయన అంటుంది ఏంటి? నేను ఎంత కష్టపడి చేస్తున్నా ప్రజలకు నచ్చట్లేదు. ఎందుకో మరి నాకు తెలియదని. అంటే ఆయనకు కూడా తెలుసు. సార్ ఆయన సర్వేలు చేయించుకున్నాడు. బయట వేరే 3 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అని మొన్న సర్వే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్‌గా మీటింగ్‌లో చెబుతున్నాడు. ఆయన చేతగానితనాన్ని, ఆయన అసమర్థతను ఆయన ఒప్పుకుంటూ పక్కనాల మీదకి నెడతాడు కాతే. కలెక్టర్ల మీదకి నెడతాడు. కలెక్టర్ల మీదకి ఇప్పుడు కలెక్టర్లు తప్పే ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? మీరు కలెక్టర్లకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు కలెక్టర్లకు ఏం చెప్పాడు? మీరు ఎక్కడ నిజాయితీగా పరిపాలించండి, ఇక్కడ రాజకీయాలు చూడొద్దని చెప్పాడు. అవును. అంటే ప్రజల పరిపాలన అందించమన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నాడు? పొలిటికల్ గవర్నెన్స్ చేయమంటున్నాడు. అవును. పొలిటికల్ గవర్నెన్స్ అంటే తెలుగుదేశం వాడికే పని చేయండి, వేరే వాడికి పని చేయకూడదు అంటే అదే ఆయన డైరెక్ట్ వేదిక మీద వేదిక మీద చెప్పారు. అదే చేస్తున్నప్పుడు ఇంక పరిపాలన ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలిస్తే ప్రభుత్వంగా ఉంటది. అందరికీ లేదు పార్టీగానే చేయాలంటే మిగిలిన వాళ్ళకి మీరు చేయరనే కదా అర్థం. అంటే అది కక్ష సాధింపనే కదా. ఇంకా అక్కడ మరి కలెక్టర్ల పనితీరు మీద మనం అనుమానం ఏముంటుంది? కలెక్టర్లు కాదు అసలు, చంద్రబాబు నాయుడు తప్పు ఫస్ట్. సో కలెక్టర్లు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వింటారు. 80 ఉద్యోగాలు తీసేస్తారు కదా, వీళ్ళే చోటుకు పంపించేస్తారు కదా. అవును. ఎప్పుడైనా ఐవీఆర్ఎస్ కాల్స్ ఇవి వస్తూ ఉంటాయి మాకు కూడా. అందుట్లో మీరు పల్నాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి, అందుట్లో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందని వస్తుంది. కానీ లోకేష్ ఎలా చేస్తున్నాడు, చంద్రబాబు ఎలా చేస్తున్నాడు అని మాకు ఎందుకు ఫోన్స్ రావు ఐవీఆర్ కాల్స్? అవి వస్తే వాళ్ళ తర్వాత ఆ నెంబర్ చూసి అడగదు, అది 1% 2% ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఎందుకులే వాళ్ళ లెక్కల బొక్కలు వాళ్ళే బయట పెట్టుకోవచ్చు అని పెట్టుంటారు. కోటి సంతకాల సేకరణ తీసుకోవడం ఒకటైతే, అవి తీసుకుని వెళ్తున్నప్పుడు జనసందోహంలో అంతమంది ఎక్కడి నుంచి గ్యాదర్ అవుతున్నారండి? జగన్ గారు అంటే జనం ఆటోమేటిక్ వచ్చేస్తారు. ఎలా ఇప్పుడు నేను చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, లోకేష్ వెళ్ళినా, ఈవెన్ పవన్ కళ్యాణ్ సినిమా హీరో వెళ్ళినా కూడా అంత రేంజ్లో రావట్లేదే. అందరు కదా, అసలు చాలా తక్కువ మంది వస్తున్నారు. జగన్ వెళ్తే మాత్రం జన సందోహంగా వస్తున్నప్పుడు ఎదుటి పార్టీ వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు కదా మరి. రాస్తారు. అందుకని రోజు తప్పుడు రాత్రిలో జగన్ గారు పర్యటన ఉందనగానే ముందు రోజు స్టార్ట్ చేస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి ఏడుపు కొట్టు రాజకీయం. మళ్ళీ ఆ రోజు చేస్తారు, తెల్లారు రాస్తారు, ఏది అరాచకం జరిగిపోయింది అంటారు.
ఎవడో రప్పా రప్పా అని ప్లకార్డు పట్టుకున్నాడు కాబట్టి మొత్తం ఏదో వీళ్ళు నరికేస్తున్నట్టుగా కొట్టేస్తున్నట్టుగా వీళ్ళందరికీ వీళ్ళే ఊహించుకొని రాసేస్తారు వార్తలు. జగన్ గారికి జనాలు ఎందుకు వస్తున్నారని రాస్తారు. నిన్న ఆంక్షలు పెట్టారు ఎక్కడికక్కడ రాకూడదని చెప్పి విజయవాడలో మొత్తం ఆంక్షలు పెట్టి ఎవరో కూడా గుమిగొట్టడానికి ఇక్కడ లేదు, ర్యాలీలు కానీ ఏం చేయడానికి లేదన్నారు. అయినా తాడేపల్లి నుంచి మీరు చూసారు కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి జగన్ గారి కోసం జనం వస్తారు సార్ కంపల్సరీ. ఎందుకంటే ఈరోజు మామూలుగానే జగన్ గారు ఎక్కడ బయటకు వచ్చినా జనాలు వస్తారు. ఇంతమంది రాతలు రాస్తూ ఉంటారు, అయినా కూడా ఆగట్లేదు కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా మీరు ఎయిర్పోర్ట్ కానీ, మొన్న హైదరాబాద్ చూడండి, మరి విజయవాడ ఎందుకు రాదు? హైదరాబాద్కి అంతమంది జనం వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వస్తారు కదా. కానీ దాన్ని చూసి ఆడవద్దు అంటున్నా. మీరు కూడా కావాలంటే జనాలను గ్యాదర్ చేసుకోండి. మేము పిలుపునివ్వకపోయినా వచ్చేస్తారు మాకు మామూలుగా. మీరు పిలుపునిచ్చే వెహికల్ పెట్టుకొని మీరు తెచ్చుకోమంటున్నా. అంటే ఎందుకు ఎడుతారు మీరు? బేసికల్గా అధికారంలో ఉన్న పార్టీకి జనాలు వస్తారు, ఏదైనా చేస్తాడు, ఏదైనా మాట్లాడాలి, వినతి పత్రాలు ఇవ్వాలి, లేదంటే ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి, గుంపులుగా వస్తారు. అధికారంలో లేని జగన్ చుట్టూ వస్తున్నప్పుడు అంటే డబ్బులు పెట్టుకునే సిచ్యువేషన్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు నాకు తెలిసి. ఎందుకంటే సార్ ఏ రోజు కూడా మేము ఇప్పుడు అంతకుముందు నార్మల్గా అయితే ఏంటట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మీటింగ్లు అయితే వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు, వెహికల్స్ అండ్ ఫుడ్, దట్ ద కట్స్ చేయాలి తప్పకుండా. అంతకుమించి ఎక్కడ ₹1 డబ్బులు ఎప్పుడు ఇచ్చినటువంటి దాఖలాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైనా మీటింగ్లు కార్యకర్తలకు డబ్బులు అనేది ఎప్పుడు ఇవ్వాలి. ఓన్లీ వెహికల్స్ కానీ ఏమన్నా పెద్ద పెద్ద మీటింగ్లు ఉంటే వెహికల్స్, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, అంతమించి ఉండదు. రెండోది నిన్న ఇప్పుడు ఈ కార్యక్రమాలకైతే అవి కూడా ఉండదు. ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వెహికల్ పెట్టుకొని పార్టీ మీద అభిమానంతో జగన్ గారి కోసం వచ్చేటటువంటి వాళ్ళని మనం రోజు చూస్తున్నాం. పెళ్లికి వెళ్తే చూడండి ఎంత 20-25 మంది వస్తున్నారు. పెళ్ళిళ్ళకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతుంటే 20-25 మంది జనం అక్కడ ఓ జనసందోహం భారీ మీటింగ్ లాగా మనకు కనపడుతుంది. కానీ దాన్ని చూసి అవతలని ఆడవద్దు అంటున్నా. ఎందుకు మీరు తెప్పించుకోండి కావాలంటే అని తప్ప మా మీద పడి ఇప్పుడు మమ్మల్ని చూసి ఆడవకంటారా అని మేము కూడా ప్లకార్డులు పట్టుకోవాలనుకుంటున్నాం. అరే జగన్ గారిని చూసి ఆడవకంటారా, అదే మీ ఏడుపులు జగన్ గారికి శ్రీరామ రక్ష అని ఇట్లా ప్లకార్డులు పట్టుకుంటే అన్న కొంచెం వాళ్ళు శాంతి ఇస్తారు. వెనకాల లారీ ఉండాలని పట్టుకుంటే అప్పటికన్నా లేదా జగన్ గారు జనం ఎందుకు వస్తున్నారు, లేదంటే అది రచ్చ చేశారు, లేదంటే ధ్వంసం చేశారు, ఇట్లాంటి పిచ్చివాగుడు వాకుండా ఉంటారు ఈసారి మీరు. అందుకని ఇది ప్లకార్డులు పట్టుకున్నాం అనుకోండి, సో శాంతి ఇస్తారేమో. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విజయవాడలో నిలబెట్టినట్టు అంబేద్కర్ గారి స్టాచ్యూ. అవును, అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఇప్పుడు కూడా ఆవిడ జగనానికి చెప్పండి అంటుంది. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మక విజయవాడకి అంబేద్కర్ గారి స్టాచ్యూ అంత ప్రతిష్టాత్మక పెట్టి అక్కడ ప్లానింగ్ అంతా క్లియర్గా చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 1 month 2 monthsలో వెళ్ళి అక్కడ పేర్లు అవన్నీ శిలాఫలగా పగలగొట్టేసేసారు. ఇప్పుడు క్లియర్గా అసలు శాలరీస్ ఇవ్వట్లేదండి, 8 నెలలు అయిందంట. చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒకటి అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం పెట్టాలని ఆలోచన చేయటమే చాలా గొప్పతనం. అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేసి 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టి స్మృతివనాన్ని తయారు చేసి అక్కడ మ్యూజియం అన్నీ ఏర్పాటు చేస్తే ఇంకొక ప్రభుత్వం నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వం దాన్ని ఏం చేయాలి, ఇంకా కంటిన్యూస్గా ఏమైనా ఎక్స్పాండ్ చేయాలి వీలైతే. కానీ దాన్ని పూర్తిగా వాళ్ళకి అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోవడం కాక ఇప్పటి వరకు 18 నెలల్లో ఈ ప్రభుత్వం తరపున ఒక్కళ్ళన్నా అక్కడికి వెళ్ళారా మీరు నాకు చెప్పండి. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లేదా మంత్రులు కానీ ఒక్కళ్ళన్నా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళారా? నార్మల్గా మన అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి ఎక్కడ చేయాలి లెక్క ప్రకారం అయితే అది మన ఏపీ మొత్తానికి అది పెద్ద విగ్రహం అక్కడ ఉంది. సో అక్కడ కదా వెళ్ళి చేయాల్సింది. కానీ వెళ్ళకపోగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వకుండా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దాన్ని పూర్తిగా పాడు పెట్టాలి. అంబేద్కర్ గారు మీరు పాడు పెట్టాలని అయితే అసలు ఇదంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుందని చెప్పండి. అంటే జగన్ గారు కట్టారని మీకు అది కుల్లా? అంటే విజయవాడ నడిబొడ్డు పెట్టారని లేదంటే ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుందా?
ఎందుకంటే మీరు తీసుకెళ్ళి ఎక్కడో పొలాల్లో దూరంగా పెట్టాలనుకున్నారు ఆ జంగిల్లో. కానీ ఆయన అట్లా అనుకోలేదు కదా. విజయవాడకే కాదు ఆంధ్రప్రదేశ్కే తలమానికంగా ఉండాలి. మిడిల్ ఆఫ్ ద ఏపీ కదా విజయవాడ. దాంట్లో అక్కడ పెట్టాలనుకున్నారు. పెట్టాడు. మరి వాళ్ళ ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోవటం 8 నెలలుగా. అక్కడ మొత్తం క్లీనింగ్ కూడా ఏం లేదు. వాటర్ అంతా సార్ మొత్తం చెప్పాను కదా, దాన్ని అసలు వదిలేశారు. లైట్ లేదు రాత్రిపూట. కరెంట్ లేదంట. అవును. రాత్రిపూట లైట్ లేదు. సో కక్ష అంబేద్కర్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి కక్ష అనేది మరోసారి కనపడుతుంది. మరి ఎందుకంటే ఆయన ఇప్పుడు దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్నటువంటి వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు ఆయన రాసిన రాజ్యాంగం దళితులకు ఒక్కరికే కాదు కదా, అందరికీ సార్ వాడుతున్నారు కదా. అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మన దేశం లేదు. అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు మన సిస్టమ్ లేదు. సో అలాంటి గొప్ప వ్యక్తిని అవమానపరచడమే కదా చంద్రబాబు నాయుడు గారు చేసేది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య కదా అంట నేను. సో ఇప్పటికైనా మేలుకొని వాళ్ళకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వండి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడన్నా కనీసం జయంతి వర్ధంతికి వెళ్ళి దండేసరండి, దండం పెట్టరండి. ఎటు మీకు డైరెక్ట్గా ప్రేమ లేదు, ఇండైరెక్ట్గానే చూపించండి. దళిత నాయకులంతా ఏం చేస్తున్నారు మరి? వీళ్ళు దళిత నాయకులుగా ఇప్పుడు పేరు తెలుగుదేశంలో ఉన్న దళిత నాయకులు అడగాలి క్వశ్చన్. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్న దళిత నాయకులు, అయ్యా అంబేద్కర్ గారి మీద మీకు ఎందుకు అంత కోపం? అంబేద్కర్ గారి స్మృతివనం జగన్మోహన్ రెడ్డి గారు కడితే కనీసం అక్కడ పనిచేసే ఎంప్లాయీలకు కూడా మీరు జీతాలు ఇవ్వకుండా, కనీసం రాత్రిపూట లైటింగ్లు కూడా లేకుండా చీకట్లో అంబేద్కర్ గారిని పెట్టాలని చూస్తున్నారా? మరి పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా మీరు టీడీపీలో ఉన్న వాళ్ళు ఎందుకు నిలదీరని చెప్పి ఖచ్చితంగా అడగాల్సినటువంటి అంశం. సో ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా వీళ్ళు మార్చుకుంటే మంచిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు కట్టారు. ఆ పోర్టులు నేను కట్టా అని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు కట్టారు. పేరు మార్చి నేను అంటున్నారు. పథకాలు ఇస్తే పేరు మార్చి వాడుకుంటున్నారు. అన్నీ ఆయనే వాడుతున్నారు. ఆయన కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం, ఆ స్టాచ్యూని, ఆ పరిసర ప్రాంతాలని, స్మృతి వనాన్ని మాత్రం సర్వనాశనం చేసేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ఇది కాదు, అంబేద్కర్ గారి పైన ఉన్నటువంటి వివక్షేమో అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అంబేద్కర్ గారి మీద ప్రేమ లేదు. ఇదైతే క్లియర్. ఎందుకు దళితులుగా ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడాడు. రెండో అంశం వచ్చేటప్పటికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడెక్కడో పొలాల్లో పెడతానని చెప్పాడు. అప్పుడే వద్దన్నాం, ఎందుకంటే సిటీ దగ్గర పెట్టమని. సరే అక్కడైనా నిర్మాణం స్టార్ట్ చేశారంటే అది లేదు. మేము వచ్చిన తర్వాత విజయవాడలో స్టార్ట్ చేస్తుంటే వ్యతిరేకించారు. విజయవాడ టౌన్లో ఎలా పెడతారు అని చెప్పి. ఇప్పుడు అదేంటి పైన అమ్మవారు కింద మీరే ఉండాలి అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, అందరూ కూడా కాదు. సో దాంట్లో తెలుగుదేశంలో ఉన్న కొంతమంది అంటే కాదు, కింద అంబేద్కర్ గారు ఎట్లా ఉంటారని వ్యతిరేకించారు. సో వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిని విజయవాడలో పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కనీసం దాన్ని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి నాకు తెలిసి ఆ రూట్లో కూడా పోవట్లేదేమో చంద్రబాబు నాయుడు గారు, నాకు డౌట్. ఎందుకంటే అంబేద్కర్ గారు కనపడతారు, ఆ రూట్లో కూడా వెళ్తలేదేమో. లేదా మరి అంబేద్కర్ గారికి మీరు ఎందుకు జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ఎందుకు చేయరు అక్కడ? మరి ఎందుకు మీరు పాడు పెడుతున్నారు అక్కడ? ఎందుకు లైట్లు కూడా లేకుండా చీకట్లో పెడుతున్నారు రాత్రిపూట? మరి ఎందుకు వాళ్ళకి శాలరీలు ఇవ్వట్లేదు? వీటన్నిటికీ సమాధానం అంబేద్కర్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కక్ష, లేదంటే విజయవాడలో పెట్టారని కక్ష. సో దీనికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం. వాళ్ళకు ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వట్లా? డబ్బులు లేక కాదుగా మీ దగ్గర. 2,79,000 కోట్లు అప్పు చేశారు కదా, వాళ్ళకెంత శాలరీలు? చిన్న శాలరీలే కదా, ఎందుకు ఇవ్వట్లా? సో ఇది క్లియర్గా దళితుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కక్షకి ఇది నిదర్శనంగా క్లియర్గా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు కనపడతా ఉన్నాయి. సార్ మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే, పీపీపీ పద్ధతిలోకి రోడ్లను తీసుకొస్తాం, మంచి రహదారులు వస్తాయి, పోలీసులు కూడా తీసుకుని వస్తారు. పీపీ పద్ధతులు స్కూల్ తీసుకొస్తాం, 20 సంవత్సరాలు వాళ్ళు చిన్న బొమ్మ వేసుకుని స్కూల్ నడిపించుకుంటారు, రోడ్ల దగ్గర ఏముంది, రోడ్లు వేసి వెళ్ళిపోతారు అని చెప్పారు. 20 సంవత్సరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి రోడ్లు వేసి ఊరకెళ్ళిపోతానికి వాడేమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నాడా అని చాలామంది అడిగితే, దాని వెనుక రహస్యాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు. పీపీపీ పద్ధతిలో రోడ్లు వేస్తే 20 సంవత్సరాలు అంటున్నాడు, కానీ వాడు ఎంత టోల్ అంటే ఇప్పుడు మొత్తాన్ని స్కూళ్ళని వీళ్ళని అందరినీ అమ్మేయడానికి ఫిక్స్ అయ్యారు సార్. రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి రోడ్లు టోల్ ట్యాక్స్, స్కూళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి స్కూల్ ట్యాక్స్, కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అక్కడ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు, అవి ట్యాక్సులు. అంతే కదా. గవర్నమెంట్ స్కూల్లో అయితే గవర్నమెంట్ స్కూల్లో మనం ఫీజులు కట్టేది ఉండదు. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు, ఫలానా 1వ తరగతికి ఎంత, 5వ తరగతికి ఎంత అని చెప్పి ఫిక్స్ చేసి డబ్బులు ముక్కుపండి వసూలు చేస్తారు, ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిద్ది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి బాదు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిద్ది. ఇది ఒక పాయింట్. రెండోది పోలీస్ శాఖను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటున్నాడు, పీపీపీ అంట.
అసలు ఇక ప్రభుత్వం ఎందుకు ఓ పని చేయొచ్చుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పీపీపీలో ఎవరైనా అదానీకో, అంబానీకో లేదంటే ఇంకో బజుంకాలకి ఎవరైనా వస్తారంటే కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయేదిగా. మీరు ఎటు హైదరాబాద్లో కూర్చోండి, మీ మంత్రులు హైదరాబాద్లో కొంతమంది పబ్బుల్లో ఉంటారు, కొంతమంది స్టార్ హోటల్లో ఉంటారు. ఈ మంత్రి ప్లేస్లో పీపీపీలో వీళ్ళకి ఇస్తున్నాం, ఇది ఈ శాఖ అంతా వీళ్ళు చూసుకోండి. హోంశాఖ పీపీపీలో వీళ్ళకి ఇస్తున్నాం, లేదంటే విద్యాశాఖ పీపీపీలో పలానా కాలేజీ వాళ్ళకో స్కూల్కో వాళ్ళకో అమ్మేస్తున్నాం. సీఎం పదవి కూడా పీపీలో ఇస్తారు. సీఎం పదవి కూడా పీపీపీలో ఇచ్చేసి ఇదిగో పలానా ఒక 20,000 కోట్ల ఆస్తున్నాడికి ఇచ్చేస్తున్నాం, వాళ్ళు పరిపాలించుకుంటారని వదిలేయండి. ఏంటి పీపీపీ లాతే? ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఎంత దారుణం. మనం ప్రభుత్వ ఆస్తుల్ని పెంచాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? గ్రామాన ప్రభుత్వ ఆస్తుల్ని తీసుకొని వచ్చాడు. 1 సచివాలయం, 2 రైతు భరోసా కేంద్రం. కాదు సార్, మీరు ఒక లెక్క చెప్తారు సచివాలయాలు, నాకు కన్ఫ్యూజన్ అంటే 15,000 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, ప్రతి 2,000 జనాభాకి వచ్చి ఒకటి. మీరు క్లియర్గా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ క్లియర్గా మీకు అర్థమైంది. ఏంటి? జగన్ గారేమో ప్రభుత్వ ఆస్తుల కల్పన చేశాడు. అంటే ప్రతి గ్రామంలో ప్రభుత్వ బిల్డింగ్లు కట్టాడు. 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000 డిజిటల్ లైబ్రరీలకి దాదాపుగా 4,000 నిర్మాణాలు పూర్తయినాయి. 38,000 ప్రభుత్వ స్కూల్ని కార్పొరేట్ స్కూల్ లాగా ఏదైతే తీర్చిదిద్దాడు. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉద్దానం, హాస్పిటల్ ఉద్దానం, ఇక్కడ విజయవాడలో ఫ్లైఓవర్లు, ఏదైతే మీకు అన్నట్టుగా విజయవాడకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్ళు, అదేవిధంగా సంగం బ్యారేజీ, ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే 17,005 జగనన్న కాలనీలు. ఇలా ప్రభుత్వం అక్కడ బిల్డింగ్లు నిర్మాణం చేస్తే దాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారేమో ప్రభుత్వ ఆస్తుల్ని పెంచాడు. ఆ పెంచినటువంటి ఆ ప్రభుత్వ ఆస్తులను తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. మరి ఇక్కడ ఎవరు దుర్మార్గుడు? చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్గా కనపట్లేదా? ఒకటేమో పేర్లు మారుస్తాడు, ఇంకోటేమో తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు. మెడికల్ కాలేజీలు అండి, మెడికల్ కాలేజ్ అంటే తరతరాల భవిష్యత్తు. ఇప్పుడు 66 సంవత్సరాల పిల్లల భవిష్యత్తును నువ్వు తాకట్టు పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నావంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. అవసరం లేదు కదా మన అంటున్నా. ఒక ప్రభుత్వం కాలేజీ కట్టలేదు అన్నప్పుడు మీరు ప్రభుత్వం ఎందుకు? పీపీపీ అనేది నిజంగా మంచిదైతే అమరావతిని పీపీపీకి ఇచ్చేయండి కదా. మరి 47,000 కోట్లు ఇప్పటికి ఎందుకు అప్పు తెచ్చారు? 47,000 కోట్లు అప్పు తీర్చే బదులు అమరావతిని మీరు ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టడానికి మీ దగ్గర 5,000 కోట్లు డబ్బులు లేవండి, కానీ అమరావతి కట్టడానికి 47,000 కోట్లు ఉన్నాయి, అప్పు తెచ్చారు కదా 47,000 కోట్లు. ఎందుకు? ఇది పీపీపీ మంచి విధానం అంటున్నారు కదా. మరి పీపీపీ మంచి విధానం అయితే అమరావతిలో మరి చెడు విధానం ఎందుకు చేస్తున్నారు మీరు అప్పులు తెచ్చి? అది కూడా పీపీపీకి ఇచ్చేస్తే సింగపూర్, మలేషియా వాళ్ళు కట్టేసుకుంటారు కదా, ఇక వాళ్ళే పరిపాలిస్తారు కదా. మరి అదే చేయొచ్చుగా. సో మెడికల్ కాలేజీకి ఒక లెక్క, లేదంటే అమరావతికి ఒక లెక్క ఎట్లా? నిజమే కదా. ఇది మెడికల్ కాలేజ్ అంటే ఏంది? పెద్ద ఆసుపత్రి, ధర్మాసుపత్రి, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఇన్నుంటాయి. దాదాపు 13 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు అవి. హాస్పిటల్ కానీ, కాలేజీ కానీ, లేదంటే అక్కడ హాస్టల్ బిల్డింగ్లు కానీ, ఇవన్నీ చూస్తే 13 లక్షల చదరపు అడుగులు ఒక్కొక్కటి. గవర్నమెంట్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీ. జగన్మోహన్ రెడ్డి గారు బిల్డ్ చేశారు. 13 లక్షల చదరపు అడుగులు. ఏం సార్ డిస్ట్రిక్ట్, ప్రతి డిస్టిక్ లో 13 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తా ఉంటే దాంట్లో మీరు హాస్పిటల్ 8.5 లక్షల చదరపు అడుగులు, 2.5 లక్షల చదరపు అడుగుల కాలేజీ, మిగిలిన 2 లక్షల చదరపు అడుగులో వాటికి సంబంధించిన ఏదైతే వార్డెన్ బిల్డింగ్లు కానీ, లేదంటే పిల్లలు ఉండడానికి హాస్టల్ బిల్డింగ్లు కానీ, మొత్తం 13 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేస్తుంటే దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట. పీపీపీ మంచిదైతే అమరావతి ఇచ్చేసేయండి. 47,000 కోట్ల అప్పు, ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోవటం, ఇవన్నీ ఎందుకు? అప్పులు తీసుకొచ్చి మళ్ళీ దానికి వడ్డీలు కట్టడం దేనికి? అదేది మొత్తం భూములన్నీ వాళ్ళకి ఇచ్చేసి మీరు కట్టేసి మీరు అమ్మేసుకోవడం అయిపోయేదిగా. మరి ఇది చేయొచ్చుగా చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు కూడా ఒక మాట్లాడుతూ, మనం అంత హైజెనిక్గా మెయింటైన్ చేయలేమేమో, ప్రభుత్వ కాలేజీలని అంత క్వాలిటీగా తీర్చిదిద్దలేమేమో అని పీపీపీ పద్ధతిలోకి అన్నారు. అంత కట్టలేనప్పుడు అధికారంలోకి నువ్వు ఎందుకున్నావని అడగవచ్చు కదా, ప్రశ్నించే వాళ్ళు ఎందుకు లేరు? సార్ ప్రశ్నిస్తే కేసులు, లేదంటే దాడులు, లేదంటే అరెస్టులు, లేదంటే చంపేస్తారు. సో ఇదే కదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇదేమంటారు? లేదంటే తప్పుడు రాత్రులు. ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం, మనకు సంబంధం లేదంటే అంటగట్టేస్తారు. కులాల మధ్య ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది అవసరం లేని అంటగడతాం అనేది. జగన్ గారి మీద అంటగట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంటగడతారు. ఒక్కళ్ళు కాదండి, వీళ్ళని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇదే.
గతంలో ఇలాగే బాబాయిని గొడ్డలతో నరికాడంటూ అంటగట్టారు. ఇప్పుడే సిబిఐ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా భారతి గారికి వాళ్ళని అసలు సంబంధం లేదు. విచారణ చేయాల్సిన అవసరమే లేదు. పక్కన వాళ్ళకి పెట్టేయండి సంబంధం అంది. లేదని చెప్పింది మరి డైరెక్ట్‌గా కోర్ట్. మరి ఇప్పుడు ఏ చెప్పుతో ఎవరిని కొట్టాలి ఈ ప్రజలు అనేవాళ్ళు? వాళ్ళు కొట్టుకుంటానే ఉంటారు రోజు. వాళ్ళకి సిగ్గు శరమే ఉండదు. మళ్ళీ తెల్లారి బయటకొస్తారు అంతే. సొంత కుటుంబం నుంచి కూడా సార్ కొంతమంది వాళ్ళకి ఇన్నైనా చెప్పండి. హ్మ్. ఇప్పుడు మనిషి పుట్టక పుట్టినాడికి మనం చెప్పొచ్చు. ఈళ్ళు విష పుట్టక పుట్టారు. సో ఈ ఈ తెలుగుదేశం, ఈ జనసేన ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తారో మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం. ఈళ్ళు 2 కాదు. హ్మ్. సార్ మనిషి కంటే ఒక మాట చెప్పొచ్చు. గొడ్డునైతే ఒక దెబ్బేసి చెప్పొచ్చు. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సిబిఐ చెప్పింది ఏమని? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని వాళ్ళిద్దరిని విచారించాల్సినటువంటి పని లేదు. వాళ్ళకేం సంబంధం లేదని చెప్పింది. కుటుంబ సభ్యులు కాబట్టి పొద్దున్నే ఫోన్ చేసి ఇంటిమేట్ క్లియర్‌గా చెప్పింది. అయినా ఇప్పటికి మళ్ళీ బాబాయి గొడ్లపోటు, ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది నోటికి ఏదొస్తే అది వాగుతానే ఉంటారు ఈళ్ళు. వాళ్ళకి ఎన్ని సార్లు ఏం చెప్పండి. సో చెప్పా కదా, కుక్క తాకు వంకర, ఇలా బుద్ధి ఎటు వంకరే. ఎన్నిసార్లు మీరు తిప్పినా వాళ్ళ మారదు. తెలుగుదేశం, ఐటీడీ వాళ్ళ మారదు. సో ఇక అట్ట వదిలేయాల్సిందే. లేదంటే హాస్పిటల్ సరిపోదుగా ఎర్రగడ్డ. అందరిని తీసుకొచ్చి పెడతా ఉన్నా. సో మీరు అందరిని ఎర్రగడ్డకి, మూర్తిని ఎర్రగడ్డకి వీళ్ళు కూడా ఏం చేద్దాం, మనకు ఉన్నది ఒకటే కదా అక్కడ వాళ్ళకి. వా- చంద్రబాబు నాయుడు కనీసం ఆంధ్రాలో ఎటు నువ్వు మెడికల్ కాలేజీలో ఎటు కట్టట్లా. లేదంటే జైల్లోనూ పిచ్చి ఆసుపత్రులను కడితే మీ వాళ్ళందరినీ అక్కడికి పంపించవచ్చు కదా రేపు. రేపు పంపించచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది బర్త్డే వస్తుంది. ఈ బర్త్డేకి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? మీరు ఎలా ముందుకెళ్ళబోతూ ఉన్నారు? లేదు సార్, మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బర్త్డే అయితే, ఆ అధికారంలో ఉన్నప్పుడు బర్త్డే అప్పుడు మీకు పిల్లలందరికీ ప్రభుత్వం తరపున ట్యాబుల్ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ట్యాబ్లు అసలు లేవు కదా. లేదు, ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు లేవు. అంతకుముందు జగన్ గారు ట్యాబులకు శ్రీకారం చుట్టారు. అది మా నియోజకవర్గంలోనే చుండూరు మండలంలోనే వలివేరు అనేటటువంటి దగ్గర స్టార్ట్ అయింది, ఎడ్లపల్లి స్కూల్లో. సో ట్యాబులు ఇచ్చేటటువంటి కార్యక్రమం పిల్లలకి, టీచర్లకి. దాంట్లో మళ్ళీ బైజూస్ కంటెంట్ ఇచ్చి మరీ ట్యాబులు ఇచ్చినటువంటిది. ఇప్పుడు ఆ ట్యాబులు మొత్తం తీసేసినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేము ఘనంగా నిర్వహిస్తాం. దాంట్లో ఏముందో ఆ రోజు ఎటు ట్రెండింగ్లో ఉంటుంది కామన్గా. సో నిన్న మెడికల్ కాలేజీలో ట్రెండింగ్లో ఉన్నప్పుడు ట్విట్టర్ వీటన్నిటిలో ఇంకా జగన్ గారి బర్త్డే అంటే ఆబ్వియస్లీ మీకు తెలియదు ఏముంది, మా అభిమానులు ఖచ్చితంగా తన అభిమానాన్ని చాటుకుంటారు. బర్త్డే ఇప్పుడు హైదరాబాద్లో అయితే 2 రోజుల నుంచి వరుస కార్యక్రమాలు. హైదరాబాద్లో 20-21 తారీఖు హైదరాబాద్లో 16 ప్రోగ్రాంలకు అటెండ్ అవుతున్నాం. నాకు ఒక డౌట్. 2 హైదరాబాద్ రోజుల్లో 16 ప్రోగ్రాంలకు అటెండ్ అవుతున్నాం. అన్నదాన కార్యక్రమం కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, కేక్ కటింగ్ కానీ, లేంటి వీటికి మొత్తం 16 ప్రోగ్రాంలు. 2 రోజులు 16 2 రోజులు 16 మీరు ప్రోగ్రాంలు. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ బౌన్స్ వెళ్ళటం, అక్కడ 10 నిమిషాలు పావుగంట ఉంటాం, మళ్ళీ వెళ్ళటం అంతే. ఇక్కడ ఒకసారి అయితే మాట్లాడటానికి కూడా కుదరదు. అన్ని కార్యక్రమాలు బ్లైండ్ స్కూల్లో ఉన్నాయి, అనాథాశ్రమాల్లో మీరు అన్నట్టుగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, కేక్ కటింగ్లు. సో 2 రోజులు భారీగా హైదరాబాద్లో జరగబోతా ఉంది. 20వ తారీఖు నైట్ అయితే మీకు పంజాగుట్టలో రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర నుంచి మన సిటీ సెంటర్ మాల్ అంటే నియర్ సాక్షి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రాజశేఖర్ గారి విగ్రహం దాకా ర్యాలీ ఉంటుంది నైట్. 2 చోట్ల అక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాలు. 20 నైటే. సో మళ్ళీ 21 ప్రోగ్రామ్స్. అడ్వాన్స్కి 21 ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి 20 కొంతమంది అంటే మనం 20 పెట్టుకుంటున్నారు, అడ్వాన్స్గా ఇన్వైట్ చేస్తున్నారు. సో 2 రోజులు జగన్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో బిజీ అనమాట. నాకు ఒకటి సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు హైదరాబాద్లో వేల మంది వచ్చారు. బర్త్డే అన్నా ఏదన్నా కూడా ఇక్కడ వేల మంది కూడుతున్నారు. కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉంటుంది చూస్తుంటే. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తెలంగాణలో ఏమన్నా వస్తుందేమో అని డౌట్ నాకు. లేదు సార్, ఇప్పుడైతే ఎటువంటి ఆలోచన లేదు. ఒకటేంటంటే కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రానే. సో ఇక్కడ కూడా ఎవరైతే అభిమానులు ఉంటారో, మన పంచాయతీ ఎలక్షన్లో కూడా ఒకళ్ళిద్దరు గెలిచినట్టున్నారు. అక్కడ ఖమ్మం దగ్గర పోటీ చేశారు, ఒకళ్ళు గెలిచినట్టున్నారు, ఇంకొకళ్ళు నేరోతో ఓడిపోయారు. సో వాళ్ళు ఇప్పుడు ఒకటేంటంటే వాళ్ళ అభిమానాన్ని పంచాయతీలు అంటే మనకి ఇది ఉండదు కదా, మ్యాండేట్ గుర్తుంది, మనం పార్టీ గుర్తుండదు కాబట్టి అభిమానంగా పార్టీ తరపున పోటీ చేయొచ్చు. బట్ ఒకటైతే క్లియర్ ఏంటంటే మా టార్గెట్ ఈజ్ 2029 ఆంధ్రప్రదేశ్. 2029 ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆగిపోయినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మళ్ళీ అందాలన్నా, ఆగిపోయినటువంటి ఆరోగ్యశ్రీ మళ్ళీ అందాలన్నా, ఆగిపోయినటువంటి ఇళ్ల నిర్మాణం మళ్ళీ చేపట్టాలన్నా, ఆగిపోయినటువంటి మెడికల్ కాలేజీలు, ప్రైవేట్కి ఇచ్చే మెడికల్ కాలేజీలు మళ్ళీ ప్రభుత్వం వైపుకి రావాలన్నా, సో ఆగిపోయినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ రావాలన్నా, ఈ ఎగిరెగిరి తనేటటువంటి దున్నపోతుల కూటమిని దించి
పాలిచ్చేటటువంటి ఆవు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఇది క్లియర్ టార్గెట్. 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అక్కడ రేపొద్దున విజయంలో వీళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది 100%. ఎందుకంటే ఇక్కడ ఏదైనా చదువు నిమిత్తమో, వ్యాపారాల నిమిత్తమో, ఉద్యోగాల నిమిత్తమో ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉంటారు. బట్ ఓటర్లు అక్కడ ఓటర్లే, ఓటేయడానికి అక్కడికి వస్తారు. సో వీళ్ళు ఓటేయడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఓటేయించాలి. సో దాంట్లో ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే 2019 బాగా చేశారు, కొంత 24లో కొంత ఓటింగ్ వేసే దగ్గర కొంతమంది రాలా. సో ఈసారి ఆ గ్యాప్ కూడా లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సో వెళ్ళే విధంగానే, అందుకని టార్గెట్గా ఇప్పటి నుంచే ప్రతి ఒక్క కార్యక్రమంలో అంతా ఇన్వాల్వ్ అవటం చేయటం. సో దీన్ని పకడ్బందీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ అప్రమత్తం చేస్తూ, సో కూటమి చేస్తున్నటువంటి అన్యాయాలని, కూటమి చేస్తున్నటువంటి దుర్మార్గాలను తెలియజేస్తూ మనం ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద ఒక క్లియర్గా వెళ్తా ఉన్నాం. దాన్ని సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తెలుసు. మోడీ గారు కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియా పైన ఒక కన్నేయండి అని చెప్పినట్టుగా ఈ మధ్య వార్తలు వస్తుంది. వాళ్ళ పత్రికలో రాశారు. అంటే మరి మేము స్ట్రాంగ్ గా ఉన్నట్టు అర్థమే కదా. ఎందుకు మిథున్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినందుక అసెంబ్లీలో ఓట్లు ఇలా జరిగినాయి, మా ఈవీఎంల గురించి మాట్లాడిన సరే. ఒక్కటి ఏంటంటే మా సోషల్ మీడియా బలమైనటువంటి సోషల్ మీడియా, ఎవరో ఏదో చెబితే పనిచేసే సోషల్ మీడియా కాదు. మీరు వద్దన్నా వినరు, మీరు వద్దన్నా మీరు ఆపమన్నా ఆపరు. సో ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా పనిచేస్తారు, అందుకని మనం ఎవరిని కంట్రోల్ చేయరు. అదే మీరు తెలుగుదేశం వాళ్ళు చూడండి, ఒక ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ సోషల్ మీడియా. తెలుగుదేశం సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఉంటుంది. బట్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇండివిజువల్ సోషల్ మీడియా, ఎవరికి వాళ్ళ అభిమానంతో సొంతంగా పనిచేసేటువంటి సోషల్ మీడియా, ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా పనిచేసేటటువంటి సోషల్ మీడియా నిఖార్సైనటువంటి కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. కేసులకు అసలు దడవనటువంటి కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. మీరు కేసు పెట్టండి, తెల్లారు అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చినా తెల్లారి పోస్ట్ పెడతారు. అదే కదా, అంతే. ఎందుకు తగ్గుతారు అంటే నిజం సార్. కాదు సార్, మేము జెండా మోసే కూలీలు జనసేనలు అనుకున్నాను భయపడటానికి, లేదంటే ₹7 ఎల్లో పే వేచి ఐటీడీపీ అనుకున్నారు భయపడటానికి. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే దమ్మున్న సోషల్ మీడియా. నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమీ ఆశించకుండా పనిచేసే సోషల్ మీడియా. సో అందుకనే ఆ ధైర్యం. సో అందుకనే పనిచేస్తాం. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళు చెప్పినట్టు మేము పని చేయాలి. ఎవరి దగ్గర తీసుకోం కాబట్టి మా ఇష్టం వచ్చింది, ఏదైతే వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి పోస్ట్ వాళ్ళు పెట్టుకునేటువంటి రైట్ ఉంటుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ సోషల్ మీడియాలో కానీ ఒక పోస్ట్ సంబంధం ఉండదు. బేసికల్గా సబ్జెక్ట్ ఒకటైనా కూడా నెరేటివ్ వేరు ఉంటుంది. ఇప్పుడు లెక్కలు అట్లాంటివి ఉన్నప్పుడు కామన్గా వస్తాయి. బట్ చెప్తున్నారు కదా, ఎవరు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఏమి ఉండదు. అది మేము ఇదిగో మీరు ఇది పెట్టాలి అని మా ఇన్స్ట్రక్షన్ ఎక్కడ సోషల్ మీడియాలో ఉండదు. మా అఫీషియల్ పేజ్లో అవి ఉంటాయి. అంతవరకు మిగిలిన ఎవరైనా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు. ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడితే ఇంకొకరు ఇంకో రకంగా దాన్ని నెరేట్ చేయొచ్చు. కానీ తెలుగుదేశం అలా ఉండదు. చూడండి, మొత్తం స్క్రిప్ట్ చివరి పులి స్టాప్ కూడా ఒక చొక్క ఉంటే ఒక చొక్కే ఉంటాయి, 2 చొక్కలు ఉంటే 2 చొక్కలే ఉంటాయి. నేను వర్క్ చేశాను సార్. 2 చొక్కలు 2 చొక్కలు రోజుకి కూడా ఉండదు. కాపీ పేస్ట్ రోజుకి 7 కంటెంట్లు వస్తాయి. ఆ 7 మీదే డ్రైవ్ చేయాలి. ఎన్ని ఛానల్స్ ఉంటాయి, 500 ఉంటే 500, 300 300, వాటి మీదే డ్రైవ్ చేయాలి. అది ఒక మూకుమ్మడిగా ఒక కాన్సెప్ట్ ని తోసేయటం ప్రజల బుర్రలోకి. అదే సార్ చెప్పట్లా. ఇప్పుడు ఒక అబద్ధాన్ని ఇప్పుడు 100 మంది కలిసి చెప్పేయాలి. అరే దొంగ అంటే దొంగ 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 అని 100 మంది చెప్పేశారు, నిజమేనేమో. ఇలా ఉంటుంది వాళ్ళ సోషల్ మీడియా. అంటే అంత వరస్ట్గా అనమాట, అంత వరస్ట్గా బిహేవ్ చేయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, ఐటీడీపీ, ఆ చింతకాయల విజయ్, ఈ నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తుంది అది. సో ఇక వాళ్ళంతే. ఓ రోజు తల్లి చెల్లి అంటే రోజు తల్లి చెల్లి అని పెట్టాలి. వీళ్ళు లేదు పవన్ కళ్యాణ్ తల్లిని వాళ్ళు తిట్టించారు కదా వాళ్ళప్పుడు, వాళ్ళు అదే ఎత్తుకుంటారు ఆ రోజు లేక. సో ఆ పైనుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అది వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల పైన కేసులకి దడవట్లేదు, మీ పైన కేసులకి దడవట్లేదు. అందుకోసం ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. మీకున్న ధైర్యం జగన్మోహన్ రెడ్డి అని మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఇటువంటివి ఇంకా ఫ్యూచర్లో కూడా పునరావృతం అయినా కూడా ఇంతే స్ట్రాంగ్గా ఉండగలుగుతారా? అలవాటు అయిపోయింది కదా ఉండే కొద్దికి. ఇంకా కాదు సార్. ఇప్పుడు ఇదేంటి ఏమంటారు అంటే, ఒకరోజు విష ప్రచారం చేసినప్పుడు వాళ్ళు మా మీద ఇట్లా ప్రచారం చేస్తానంటారు. రోజు చేస్తుంటే ఏమైంది, ఊరే వాళ్ళ బతుకులు అంతేరా అని వదిలేయాలి మనం. సో ఇక వాళ్ళ బతుకులు అంతేరా మనం తిడుతూ ఉంటారు. వాళ్ళకి పని ఏం లేదు. ఆ డబ్బులు రాగానే వీళ్ళకి స్క్రిప్ట్ వస్తుంది. ఇప్పుడు రాసిచ్చారు స్క్రిప్ట్, మొత్తం చూడండి ఇదే పెడతారు. ఇక మొత్తం ఇప్పుడు విస్తృతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు అసలు నాకు సంబంధం ఏంటి, రేపు ఇంకోటి తీసుకొని వస్తారు. ఇప్పుడు నాకు దళితులకి మధ్య ఏదో పెట్టాలని చెప్పి రాశారు కదా, రేపొద్దున ఇంకోటి తీసుకొని వస్తారు. లేదా మహిళలు కూడా తీసుకొని వచ్చిన ఆశ్చర్యం లేదు. ఏది పడితే అది తీసుకొని వచ్చి
ఇక కాదు సార్, నాకు ఒక ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్కో ఇలా కులాల మధ్య స్విచ్ పెడితే ఓకే. మీరు ఒక అధికార ప్రతినిధి, జస్ట్ మీ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గా. మరి మీకు కులాల వివక్షతలు అంటే వాళ్ళే చెప్పారుగా 3 పూట్ల ముప్పొద్దుల అని. తట్టుకోలేకపోతారు. మరి వాళ్ళు చెప్పిందే కదా. సో ఇప్పుడు ఎట్లుంటుందంటే మొన్న ఒక ఛానల్లో ఒక క్వశ్చన్ అడిగారు. అంటే వాళ్ళ ఎడిటింగ్, ఫేక్ ఎడిటింగ్ ఎలా ఉంటాయి చూడటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అని క్వశ్చన్ అడిగాడు. ఎందుకు అవడు అన్న, ఎందుకు అనేది తీసేసి అవడం అని చెప్పి పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అనేది యాంకర్ అడిగిన క్వశ్చన్ అన్న. ఎందుకు తీసేసి ఎందుకు అవడు అన్నా నేను. ఎందుకని తీసేసి అవడు. అది ఆడు క్వశ్చన్ ఆయన క్వశ్చన్ అడగగానే యాంకర్ నేను అవడని చెప్పేశానంట. ఇలా ఉంటాయి ఈ ఫేక్ గర్ల్ ప్రచారాలు. ఎలా ఉంటాయి అంటే చెప్పడానికి ఇది మనం ఒకటి మాట్లాడితే, ఇప్పుడు ఇందా మనం దుర్మార్గం ఏదో అన్నాం కదా, ఇది అంబేద్కర్ గారి మీద, ఈ తెలుగుదేశం పార్టీది. నేనే దుర్మార్గం అని అన్నాను అంబేద్కర్ గారి మీద, ఎడిట్ చేస్తారు వీళ్ళు. అది కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఆ ₹7 ఎల్ఐపి బ్యాచ్ చూస్తూ ఉంటుంది కదా, చూస్తున్నారు మీ ఎడిటింగ్ లాఫ్ అంటే. దాని బదులు ఏదైనా మీ ఫ్యామిలీ మీద ఇంకో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పర్లా, మీకు వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటే ప్రతి పోస్ట్కి పెట్టుకోండి, ఏం కాదు. మీరు బతకాలి కదా, కాబట్టి ఇక బతకండి. కానీ రేపొద్దున మీ ఇంట్లో వాళ్ళ మీద కూడా వాళ్ళు పెట్టమంటారు. ఇక అప్పుడు కూడా పెట్టింది కదా మాకండి. రేపొద్దున ఇప్పుడు మా మీద పెట్టించినప్పుడు రేపొద్దున మీ భార్యల మీద, మీ తల్లుల మీద కూడా పెట్టమంటారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళ బతుకులు అంతే కదా. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని. పెట్టమంటారు. గీతాంజలి అనే వివాహిత అలా బలే అని చెప్పండి. అలాగే బలైంది. గీతాంజలి అనే వివాహిత పాపం 2 పిల్లలు మీ దాటికి రైలు కింద పడి సూసైడ్ చేసుకుని చనిపోయింది కదా. ఎంత దుర్మార్గం. ఉసురు కొట్టుకొని పోతారు. స్కూల్ పిల్లల్ని కూడా ఎంత ట్రోల్ చేశారు ఇంగ్లీష్. బెండపూడిలో స్కూల్ విద్యార్థులు మౌనిక వీళ్ళందరూ, వాళ్ళ మీద కూడా మీ నాయకుడికి ఇంగ్లీష్ రాదానికి ఎవరికి రాదా? మీ బట్లర్ ఇంగ్లీష్ కాదు కదా, అమ్మాయి మాట్లాడేది మంచి ఇంగ్లీష్ కదా. దాన్ని చూసి వచ్చుకోలేక మీరు ట్రోల్ చేస్తే ఎట్లా? వాళ్ళు ప్రతిదాన్ని అంతే అండి. ఇప్పుడు జగన్ గారు మొన్న ఏమన్నాడు, పరకామన్లో ఆ దొంగతనం అనేది ₹72,000 అనేది చిన్న అమౌంట్. అది ఆయన మాట్లాడిన యాంగిల్ ఏంటి? అది చిన్న అమౌంట్, అది రికవరీ అయింది, దాన్ని ఏదో పెద్దగా దీన్ని మళ్ళీ రాజకీయంలో దేవుడిని రోజు ఎందుకు లాగుతారో అన్నాడు. మరి దాన్ని ఏ విధంగా చేస్తారు? ఇది చిన్న దొంగతనం అంటారా? దేవుడి దగ్గర జరిగితే మీ దేవుడి దగ్గర జరగదా? అది పెద్దదా కాదా? ఇది చిన్నదా? దేవుడి దగ్గర జరిగేదాన్ని అన్నప్పుడు మీ చర్చిలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు సింహాచలంలో దొంగతనం జరిగింది. ఏమన్నా ఉరి తీశారా అతన్ని? యావజ్జీవ శిక్ష అనేసారా? అహోబెలంలో జరిగింది. తీసుకెళ్ళి ఏమన్నా 4 కొట్టి తగిలిచ్చి ఏమన్నా శాశ్వతంగా జైల్లో పెట్టారా? లేదా ఆస్తులు ఏమన్నా రికవర్ చేశారా? కానీ ఇక్కడ జరిగినటువంటి దాని మీద అతను పశ్చాత్తాపడి ఆస్తి రాసిచ్చాడు. సో దాన్ని మనం ఇంక దాంతో వదిలేయాలి. దాన్ని కూడా ప్రతిరోజు పరకామని దొంగతనం అంటే దేవుడి దగ్గర తిరుపతిలో రోజు దొంగతనాలు జరుగుతాయని జనాల్లోకి హిందూ మతం మీద వ్యతిరేక భావం తీసుకెళ్లే కార్యక్రమమే కదా అది. అది జగన్ గారు అంది. దేవుడిని ఎందుకు రాజకీయాల్లో లాగుతారు మీరని. కానీ వీళ్ళ జీవితమే అంతా చెప్పాను కదా సార్, కుక్క తోక వంకర. మీరు దాన్ని తిప్పినా అది స్ట్రైట్గా తాగదు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ బుద్ధి వంకర. మీరు దాన్ని తిప్పుదామన్నా తిరగదు, వంకరగానే ఉంటుంది. వంకర బుద్ధి వాళ్ళకి మనం కూడా వంకర మార్గంలో సమాధానం చెబితే సెట్ అయ్యింది. మీరు గట్టిగా సెట్ అయ్యారులేండి. సో ఇది ప్రస్తుతానికి స్కూల్స్ని, కాలేజ్ని, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొత్తగా ప్రైవేటీకరణ అంట. చేతగాని ప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి ఇటువంటి చర్యలే చేస్తారంటూ అటు వైఎస్ఆర్సీపీ అయితే గట్టిగా చెప్తూ ఉంది. ఏ లెక్కన అమరావతిని కూడా పీపీపీ పద్ధతులు ఇవ్వచ్చు కదా అని కూడా అడుగుతూ ఉన్నారు. నిజంగా ప్రజలు అడగదలుచుకుంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏమాత్రం భయపడకండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మనం పరిపాలిస్తుందంటే కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. మన జీవితాలను తాకట్టు పెట్టే హక్కు ఎవరికి లేదనేది వాస్తవం. అదే ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, లేదు మేము పని చేయలేమని చేతకంతానని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చూపించినా కూడా దాన్ని అలాగే తీసుకోండి. వాస్తవాలను మాత్రమే మీరు తీసుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.